పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు నిరసన చేపట్టారు. పాలకొల్లు ఎంఆర్ఓ ఆఫీసుతో పాటుగా భీమవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. పెంచిన ధరలు వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. వారంలోగా ధరలు తగ్గించకపోతే చలో అమరావతి కార్యక్రమం ద్వారా పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. ఏదైతే వనామీ ఫీడు 12 రూపాయలు ఎంఆర్పి మీద పెంచి టైగర్ మీద 14 రూపాయలు పెంచారో అది ఇన్వాయిస్గా 10 రూపాయల కింద చూపిస్తూ మరి ఏదైతే గతంలో ఫీడ్ రేట్లు పెంచినా తగ్గించినా ఎంఆర్పి మీద జరిగేది, కానీ ఇవాళ ఇన్వాయిస్ అనే 10 రూపాయలు సాకుతో మరి 12 రూపాయలు పెంచారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గతంలో కూడా ఏదైతే 8 రూపాయలు పెంచారో అది ఎంఆర్పి మీదే పెంచారు, కానీ దీనికి భిన్నంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఎవరైతే ప్రభుత్వం కానీ అప్సరా కానీ రైతుల యొక్క ఆలోచన కానీ వారి యొక్క దగ్గర సమాచారం తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో అర్ధరాత్రి రేట్లు పెంచారు. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా వ్యతిరేకిస్తున్నాడు. దీన్ని మొన్న ఏదైతే మరి మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టి తీసుకొస్తే లేదు కమిటీ వేసాం, ఆ కమిటీ వారం రోజుల్లో కూర్చుని తప్పకుండా రైతులకి న్యాయం జరిగే విధంగా, అలాగే ఏదైతే ఇరాన్ అది ఆగిపోయిందో ఆ జలసంధి కూడా అది మనకి రిలీజ్ అయింది కాబట్టి తప్పకుండా వారం రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్పారు. వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టర్ గారి ఆఫీస్ నందు నిన్నటి రోజున ఏదైతే మళ్ళీ మేత ధరలు చట్టానికి లోబడి కాకుండా వారు అర్ధాంతరంగా పెంచిన విధానాన్ని ఇప్పటి వరకు పెంపుదలలో తగ్గింపుదలలో ఎంఆర్పి మీద జరుగుతూ ఉంటే మళ్ళీ ఇందులో ఒక మెతక వైఖరి ఇన్వాయిస్ మీద పెంచే విధానం, ఎలా చూసినా రైతుని ఎలా వంచాలన్న విధానాన్ని మేము ఈరోజు కలెక్టర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, గౌరవ మా శాఖ మార్చులు సంబంధిత శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారికి మేము వీరందరినీ కోరేది ఏంటంటే, ఏదైతే 2020లో మేత ధరలు పెరిగినప్పుడు అప్పటికప్పుడు 15 రూపాయలు పెంచారు, కానీ 2022లో తగ్గినప్పుడు ఏ రోజున 1 రూపాయి తగ్గించిన పాపాన పోలేదు. మళ్ళీ 2024లో ముడి సరుకుల ధరలు కనిష్ట స్థాయికి చేరినప్పుడు కూడా 1 రూపాయి కూడా తగ్గించని ఫీడ్ యాజమాన్యులు ఈ రోజు మళ్ళీ అప్పుడులో పెరిగిన 2020లో పెరిగిన సోయా కంటే కూడా ఇప్పుడు తక్కువ ధరకే కొద్దిగా పెరిగినప్పటికీ సోయా ఈ రోజు వెస్ట్ గోదావరి ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున మన కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాం. గత 4 రోజుల క్రితం ఫీడ్ పెంచిన విధానాన్ని బట్టి రైతు ఎకరానికి సుమారుగా 40 నుంచి 50 వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చారు. దీన్ని అరికట్టాలనేది మా ప్రధాన డిమాండ్. ఆక్వా రైతుల్ని కాపాడాలి, ఆక్వాని కాపాడమని కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాం. మేము డిమాండ్ పెంచిన రేట్లు తాత్కాలికంగా కనీసం ఆగస్టు వరకు తగ్గించి ఆక్వా రైతుని నిలబెట్టాలనేది మా ప్రధాన డిమాండ్. అంటే ఆగస్టులో రా మెటీరియల్ గ్యారంటీకి తగ్గుతాయన్నది మా నమ్మకం, ప్రతి సంవత్సరం చూసి క్యాలిక్యులేషన్ బట్టి. కాబట్టి ఎట్టి బస్సులో మేత రేట్లు తగ్గించి మనకి ఆగస్టు వరకు ఆపనేది మినిస్టర్ గారికి కోరడం జరుగుతుంది. రైతు సంఘం తరఫున ఈరోజు పాలకొల్లు మండలంలోని ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయం వద్ద పెంచిన ఫీడ్ రేట్లను తగ్గించమంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇది వెంటనే మనం కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాం. దాని ద్వారా గవర్నమెంట్కి కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంలో రైతులకి న్యాయం జరిగే వరకు కూడా మరి ఈ విషయంలో గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రైతులందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం, ఇది గవర్నమెంట్కి ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పి అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆక్వా రైతులందరికీ కూడా నమస్కారం. పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లులో మండల రెవెన్యూ ఆఫీసులో మండల రెవెన్యూ అధికారి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం తరఫున వింతపత్రం సమర్పించమైంది. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏదైతే మరి ఫీడ్ రేట్లు ఎంఆర్పి మీద వనమీ ఫీడ్ 12 రూపాయలు, టైగర్ ఫీడ్ 14 రూపాయలు ఎంఆర్పి మీద ఏదైతే పెంచి ప్రభుత్వ అనుమతి లేకుండా రైతుల అనుమతి లేకుండా ఏదైతే కనుక ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది రైతులకు ఆమోగ్యం కాదు. వెంటనే ఈ ఫీడ్ రేట్లు తగ్గించాలని చెప్పి ఇలా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల స్థాయిలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘాలతో అక్కడ ఉన్న సంఘాలు లేదా అక్కడ ఉన్న రైతు నాయకులు కూడా ఇలా వింతపత్రాలు సమర్పిస్తున్నారు.